పేరు ప్రవీణ్, శాతవాహన యూనివర్సిటీ విశ్వవిద్యాలయ విద్యార్థి, బాటనీ డిపార్ట్మెంట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో గందరగోళాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ ఆయనకి గతంలో చాలా ఎలిగేషన్స్, అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇటువంటి సైబర్ క్రైమ్, ఇట్లాంటి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటి అన్ని ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉండడం జరిగింది. ఇదిగో చూడండి, 2 సార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. ఇట్లాంటి అసభ్యకరమైన ప్రవర్తన ఉన్నటువంటి ఒక టీచింగ్ స్టాఫ్ని అప్పుడు తీసేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దీని వెనుక ఏం రాజకీయాలు నడుస్తున్నాయో మరి విసి సార్కి తెలియాలి. అదేవిధంగా మరి ఇప్పుడు శాతవాహన విశ్వవిద్యాలయంలో 80% మహిళా విద్యార్థులే చదువుకుంటున్నారు. అట్లాంటి ఇక్కడ ఇంత ఎలిగేషన్స్ ఇన్ని జరిగినా కూడా, ఇన్నిసార్లు జైలుకి పోయి వచ్చి ఇన్ని ట్రాక్ రికార్డులు ఉన్న వ్యక్తిని తీసుకురావడం ఎటువంటి న్యాయమో మరి మాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ దీనిపైన మేము వ్యతిరేకించి మేము సార్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా 2 రోజులు 3 రోజులు పట్టే సమయం తీసుకొని వచ్చే సారు ఆ రోజు వెంటనే రావడం జరిగింది. వచ్చి మాకు క్లాస్లోని 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి మాకు ఒక కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. మేము వారం రోజుల్లో మీకు రిజల్ట్ చెప్తాము, ఏదో ఒక రిజల్ట్ చెప్తాము, మీకు అనుకూలంగానే చెప్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. వారం రోజులు ఎక్కడ, ఇప్పుడు నెల దాటుతుంది. అయినా కూడా మరి విసి సారు ఎటువంటి చర్య కూడా చెప్పకుండా డైరెక్ట్ మాకు క్లాస్లోకి పంపించడం జరిగింది. మాకు ఆయన వస్తే నచ్చదు, క్లాసెస్ సెక్యూర్గా వినము అని చెప్పేసి మేము బైకాట్ చేసి రావడం జరిగింది. అయినా కూడా ఆయన ఆ మొండి పట్టుదలతో క్లాసు గోడలకు పాఠాలు చెప్పే వైఖరి, ఇది ఎటువంటి వైఖరో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఈరోజు ఆ రోజు జరిగిన సంఘటనలను అన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడున్న వీసీ సారే అప్పుడు రిజిస్టర్గా ఉన్నారు. ఇవన్నీ మేము వారం రోజుల్లో మీకు ఏదో ఒక విషయం చెప్తా అన్న రోజు కూడా మాకు ఏం చెప్పిందంటే, నేను ఉన్నప్పుడు ఇటువంటి ఏవి జరగలేవు, ఆయన అసలు ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన నా బమ్మర్ది కాదు, నా బావ కాదు అన్న మాటలు మాట్లాడాడు. మాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఇప్పుడున్న వీసీ సారే అప్పుడు రిజిస్టర్గా ఈ చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. మరి ఈ రాజకీయాలు, ఇటువంటి రాజకీయాలు ఏంటి మాకు అనుమానంగా ఉంది. దీని పట్ల మాకు క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సిందిగా వీసీ సార్ని కోరుకుంటున్నాం. Myself Vaishnavi from Shatavahana University, Botany first year. సో డాక్టర్ పెంచాల శ్రీనివాస్ సార్ గారు పాస్ట్లో ఆ సార్ పైన చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. లైక్ మెనీ కేసెస్, లైక్ 5 కేసెస్ ఉన్నాయి. లైక్ సైబర్ క్రైమ్ కావచ్చు, లైక్ SC/ST పైన క్రైమ్ కావచ్చు. సో చాలా కేసెస్ ఉన్నా కూడా సార్ని తీసుకోవడం ఇదైతే కరెక్ట్ కాదు. సో ఇన్ కేస్ సార్ వచ్చి మా క్లాసెస్ చెప్పినా కూడా మేము సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవ్వట్లేదు. సో మేము ఈ కంప్లైంట్ ఆల్రెడీ మేము వీసీ సార్కి చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే సార్ వచ్చి క్లాస్లో మాకు లైక్ సార్ గురించి కానీ మాతో మాట్లాడడం జరిగింది. ఒక కమిటీ ఏర్పాటు చేసి వితిన్ ఒక 1 వీక్లో మాకు రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చేటట్టు మేము చేస్తామని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ 1 మంత్ అవుతుంది, కానీ దేర్ ఈజ్ నో రిజల్ట్. ఇప్పటికైతే రిజల్ట్ ఏం రాలేదు. సో అందుకోసం మనం ఇక్కడికి వచ్చి మేము ఫైట్ చేస్తున్నాం. సో ఆ సార్తో క్లాస్ చెప్పించుకోవడం మాకు ఇష్టం లేదు. ఇన్ కేస్ సార్ క్లాసెస్ చెప్పినా మేము క్లాస్ నుంచి బైకట్ చేస్తాం. అంటే బైకట్ చేస్తున్నారు. ఇప్పుడు క్లాసులో ఏమైనా హరాస్మెంట్ చేస్తున్నాడా? ఎట్లా పాస్ట్లో హరాస్మెంట్ చేసిన ఫైల్స్ కానీ అంటే ప్రూఫ్స్ కానీ మా దగ్గర ఉన్నాయి. సో అలాంటి సార్తో మేము క్లాసెస్ చెప్పుకోవడం మాకు సేఫ్టీగా సెక్యూర్గా మేము ఫీల్ కావట్లేదు. మీరు బైకట్ చేస్తే ఏమైంది మరి నెక్స్ట్? అంటే క్లాస్లో ఎవరైనా ఉన్నారు? క్లాస్లో లైక్ మేము ఆల్రెడీ అందరం బయటకు వచ్చేసినాం. బోర్డ్కి లైక్ క్లాస్ చెప్తున్నారు సార్. సో అలా చెప్పాల్సిన అవసరం ఏముంది? మీకు ఓవర్లోడ్ ఉంది క్లాస్ మాత్రం ఇప్పుడు ఉంది. ఆల్రెడీ క్లాసెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అయినా ఎక్స్ట్రా క్లాసెస్కి వస్తున్నాడు సార్.